హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే టు డే రివ్యూ. సంక్రాంతి పండుగ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి పండుగని చాలా గ్రాండ్గా అయితే ప్రతి ఒక్కరు ఎక్కువగా హిందువులు అయితే జరుపుకుంటూ ఉంటారు. సో దీన్ని అయితే చాలామంది చాలా గ్రాండియర్గా చేసుకుంటారు. అంటే ఈ ఇయర్ మొత్తం మీద ఒక ఇయర్లో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి కిందకే చెప్పుకుంటారు. ఎందుకంటే 3 రోజులు వస్తుంది పండుగ కాబట్టి సెలవులు కూడా చాలా వస్తాయి. అంటే 10 రోజులు సెలవులు వస్తాయి పిల్లలకి. చుట్టాల ఇంటికి వెళ్తారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, లేకపోతే తాతయ్య వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్తారు, లేదా సొంత ఊరికి వెళ్తారు. పండుగను బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈ సంక్రాంతి పండుగని ఎందుకు జరుపుకుంటారు? చాలామందిని అడిగితే భోగి మంటలు వేసుకోవడానికి, చలి కాసుకోవడానికి, సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరేయడానికి, కనుమ రోజు గారెలు చికెన్ చేసుకుని తినడానికి, ఈ విధంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళకి చేసే పనులు తెలుసు కానీ ఎందుకు చేసుకుంటారో తెలియదు. గారెలు చేసుకుంటారు, పశువులను పూజిస్తారు, గాలిపటాలు ఎగరేస్తారు, భోగి మంటలు వేస్తారు. చేసే పనులు తెలుసు. ఆ పనులు వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అయితే ఎవరికి తెలియదు. సో అందుకోసం ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. ఇందులో నేను 2 విధాలుగా చెప్తాను. అంటే 2 విధాలను కంపేర్ చేసుకొని చెప్తాను. ఒకటి మన సనాతన ధర్మంలో ఉన్న సైంటిఫికల్ రీజన్, అండ్ ఇంకోటి మన పెద్దలు, మన పూర్వీకులు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు. ఈ రెండింటిని కలగలుపుకొని చెప్తాను. అండ్ ఇంకో రిక్వెస్ట్ వచ్చేసి, ఇది ఓన్లీ మా హిందువుల పండుగ అని అయితే చూడకండి. సనాతన ధర్మం అన్న సనాతన ధర్మాలు ఎందుకున్నాయంటే ప్రకృతికి మనుషుల మధ్య ఉన్న ధర్మాలు అవి. అంటే ఇప్పుడు మనిషి ధర్మాలు ప్రకృతి కోసం పాటిస్తే ప్రకృతి ధర్మం మనుషుల కోసం పాటిస్తుంది. అప్పుడు 2 బ్యాలెన్స్ అవుతాయి. విపత్తుల నుంచి కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఈ పొలం పండాలు, ప్రకృతి నాశనం కాకుండా, జీవన నాశనం కాకుండా ఈ 2 బ్యాలెన్స్ అవుతాయి. సో ఈ పండగలు పెట్టింది కూడా ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న ధర్మాలు, ఆ బంధం గురించి తప్ప ఇది ఓన్లీ మా హిందూ మతం వాళ్ళది అని ఎవరు అనుకోవద్దు. ఇంకా ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఈ పండుగలు ఎందుకు జరుపుకోరంటే వాళ్ళ ఇగో అది. ఎందుకంటే ఈ ధర్మాలను కానీ ఈ పండుగలను కానీ హిందువులు రాశారనమాట. అంటే అప్పట్లో ఉన్న హిందువులు ఇది రాసడం వల్ల ఇది హిందువులు రాశారు, ఈ ధర్మాలను హిందువులు పాటించమని చెప్పారు. అంటే హిందువులో ఉన్న శాస్త్రవేత్తలు కావచ్చు, పండితులు కావచ్చు, అప్పట్లో శాస్త్రవేత్త అనే పేరు ఉందో లేదో తెలియదు కానీ పండితులు ఇట్లా అనేవాళ్ళు. కాబట్టి వాళ్ళు రాసింది మేమెందుకు పాటించాలని చెప్పేసి ముస్లిం క్రిస్టియన్స్ జరుపుకోరు. సో ఆ విధంగా ఇది ఓన్లీ హిందువులకే కేటాయించబడింది. ఇక్కడ నేను హిందూ ధర్మానికి కించపరచట్లేదండి. ఇక్కడ ఆ ముస్లిం వాళ్ళు కానీ క్రిస్టియన్స్ కానీ ఎందుకు జరుపుకోవట్లేదో చెప్తున్నాను. మన మధ్య ఎన్ని మత గొడవలు ఉన్నా కానీ, మా మతం మీ మతం, మా దేవుడు మీ దేవుడు అని ఉన్నా కానీ ఈ పండుగలు మాత్రం ప్రకృతికి సంబంధించినవి. అవి బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే వాటిని బాగా చూసుకుంటాం. అందుకోసమే సో ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఈ సంక్రాంతి అనే పండుగని కల్మషం లేకుండా ప్రకృతి కోసం అయితే జరుపుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఎట్లాంటి మత ప్రచారం కాదు, ఆ మతంలోకి ట్రాన్స్ఫర్ అవ్వండి అనే ఉద్దేశం కాదండి. ఇంకా అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అండ్ ఇంకోటి, ఈ పండుగని ఓన్లీ మన తెలుగు వాళ్ళే చేసుకుంటారా అంటే ఇంకా మన దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళు కానీ ఏ లాంగ్వేజ్ వాళ్ళు చేసుకోరా? ఓన్లీ మన దేశం వాళ్ళే చేసుకుంటారా, పక్క దేశం వాళ్ళు చేసుకోరా? దీని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్లోకి రండి. మొదటిది భోగి పండుగ. భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే చలి మంట వేసుకోవడానికి, పక్క లైన్ల కంటే మా లైన్లో పెద్ద మంట వేశారు, స్టైల్గా ఉండటం కోసం రేగు పండ్లతో స్నానం చేయాలి. అంటే నీళ్ళతో కాకుండా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం రేగు పండ్లతో స్నానం చేయాలి. ఈ విధంగా అయితే పిల్లలు చెప్తారు. సో మీ పిల్లలతో కలిసి ఈ వీడియో చూడండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏందో. భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. 12 నెలలతో పాటు 12 రాసులు ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ప్రయాణిస్తాడు. మరి ఆ లెక్కను చూసుకుంటే జనవరి సగంలో అంటే జనవరి 13, 14, 15 ఈ టైంలో 6 నెలలు ఎట్లా పూర్తవుతుంది? 6 నెలలు అంటే మనకి జూన్ కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్తో ఎండ్ అవ్వాలి కదా 6 నెలలు అంటే. మరి జనవరి సగంలో ఎందుకు పూర్తవుతుంది అని అనుకోవచ్చు. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ఎట్లా ఉంటుందంటే ప్రకృతిని బట్టి, సూర్యుడిని బట్టి ఉంటుంది. సూర్యుడు 6 నెలలు ఏ విధంగా ప్రయాణిస్తాడు, ఇంకొక 6 నెలలు ఏ విధంగా ప్రయాణిస్తాడు అని దాన్ని బట్టి ఉంటుంది. అంటే ప్రకృతి పరంగా ఉంటుంది ఆ క్యాలెండర్. సో దాని పరంగా చేసుకునే పండుగలు ఇవి. గ్రెగోరియన్ క్యాలెండర్లో అంటే ఆ టైం రిప్రజెంట్ చేసేది 12 గంటలు కానీ 12 రాసులు కానీ అది రాసుల ప్రకారమే చూస్తారనమాట. ఆ లెక్కన మొదటి 6 రాసులు అంటే మొదటి 6 నెలలని దక్షిణాయనం అంటారు. ఈ దక్షిణాయనంలో ఏ రాసులు ఉంటాయంటే కర్కట రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చికం, ధనుసు రాశి. ఈ భోగి పండుగను ఎప్పుడు చేసుకుంటారంటే ఈ ధనుసు రాశి అంటే మొదటి 6 నెలల్లో చివరి రోజు అంటే దక్షిణాయనంలో చివరి రోజున భోగి జరుపుకుంటారు. భోగి జరుపుకోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మొదటి 6 నెలల్లో వర్షాలు, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న పాత వస్తువుల మీద బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకోలేక ఆ వస్తువులన్నింటిని తగలబెడతారు బయట భోగి మంటల ద్వారా. అండ్ ఇంకోటి ఏంటంటే 6 నెలల తర్వాత అంటే ధనుసు రాశి తర్వాత 6 నెలలు అయిపోతుంది కదా, ఆ తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే
భోగి తర్వాత వచ్చే పండగని మకర సంక్రాంతి అంటారు. ఎందుకంటే మకరం స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి. దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణంకి ప్రయాణిస్తాడు. దక్షిణాయనంలో చీకటి కాలం ఎక్కువ ఉంటుంది, కానీ ఉత్తరాయణంలో వెలుగు కాలం ఎక్కువ ఉంటుంది. ఈ ఎండాకాలం వచ్చేది అందుకే. మకర సంక్రాంతి నుంచి మనకి వెలుగు ఎక్కువగా ఉంటుంది. భోగి రోజు కంటే సంక్రాంతి రోజు గమనిస్తే మీరు వెలుగు కొంచెం ముందుగానే వస్తుంది. సన్సెట్ కూడా మనకు కొంచెం లేటుగా అవుతుంది. మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఇది ఇందాక చెప్పినట్టు భోగి పండుగ చేసుకోవడానికి కొన్ని సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి. అదే ఆ బ్యాక్టీరియా చంపడం కోసం అని చెప్పేసి, ఇంట్లో ఉన్న పాత వస్తువులు, అండ్ ఇంకోటి మనలో ఉన్న అహం. పంట పండించాము, అమ్మేశాము, మంచి డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులతో లగ్జరీ లైఫ్ ఉండాలి, కొన్ని వ్యసనాలకి బానిస అవ్వాలి, అంటే డబ్బులు వచ్చినాయి కదా తాగుదాము, లేకపోతే సాలి కొంపలకి పెడదాము, ఇట్లా చాలా రీజన్స్ అయితే ఉంటాయి డబ్బులు ఉన్న అహంతో. ఈ అహాన్ని కూడా ఆ మంటల్లో కలిపేయాలి, కోరికలను తగ్గించుకోవాలి, డబ్బును దాచుకోవాలి, మళ్ళీ పంట పండి మళ్ళీ డబ్బులు వచ్చే వరకు మళ్ళీ పంటకు పెట్టుబడి పెట్టాలని, డబ్బులు ఉండాలని చెప్పేసి కొన్ని కోరికలు, వ్యసనాలు ఇవన్నిటి తగ్గించుకోవడం కోసం ఆ అహాన్ని, ఆ డబ్బులు వచ్చి నేను అహం ఉంటుంది కదా, దాన్ని మంటల్లో కలపాలి అని వీటిని కూడా, అంటే కొన్ని ఎమోషనల్గా, ఒకటేమో ప్రాక్టికల్గా వచ్చేసి ఈ వర్షాల వల్ల, చలి వల్ల మన ఇంట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది వస్తువుల మీద. పాత వస్తువులన్నింటిని బయటపడేస్తారు, మంటల్లో కలిపేస్తారు. అదేమో ప్రాక్టికల్గా. మెంటల్గా వచ్చేసి ఇది అహాన్ని తగ్గించుకొని డబ్బులు దాచిపెట్టుకోవడం. మరి చిన్నపిల్లలకి భోగి పండ్లు అంటే రేగు పళ్ళతో స్నానం ఎందుకు చేయిస్తారు? దీని వెనుకున్న రీజన్ ఏంటంటే, సంక్రాంతి నుంచి అంటే మనకి భోగి పండుగతో దక్షిణాయనం అయిపోయింది, ఉత్తరాయణం నుంచి ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలం పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోరు, మనం తినేదానికంటే చాలా తక్కువగా తింటారు, కానీ ఎండ అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. ఈ రేగు పళ్ళలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. సి విటమిన్ అంటే ఎనర్జీ బాగా ఉంటుంది. కాబట్టి సింబాలిక్గా ఇట్లా సి విటమిన్ ఉన్న పండ్లు తినండి. ఆ సీజన్లో వచ్చేది రేగు పండ్లే కాబట్టి రేగు పండ్లు తింటే పిల్లలకి ఎనర్జీ ఉంటుంది. ఆ విధంగా రిప్రజెంట్ చేస్తారనమాట. ఇట్లా సి విటమిన్ ఉన్న ఫుడ్లు తినండి, అందుకు రేగు పళ్ళతో స్నానం చేస్తారు. దీని వెనకున్న రీజన్స్ వచ్చేసి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, కానీ రేగు పండ్లు మాత్రం ఎవరి పిల్లలకు తినిపించరు అనమాట. కనీసం విటమిన్ సి అనే ఫుడ్ని పెట్టాలి అన్న ఆలోచన కూడా తల్లిదండ్రులకు రాదు. ఎందుకంటే వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు ఎక్కువ. ఈ రేగు పళ్ళతో స్నానం చేస్తుంటే దేవతలు పిల్లల్ని బాగా చూస్తారు, దేవుడు అనుగ్రహం ఉంటుంది, ఎట్లా చూస్తారు తప్ప ప్రాక్టికల్గా ఎవరు ఆలోచించట్లేదు. విటమిన్ సి ఉన్న ఫుడ్ని మీ పిల్లలకి పెట్టండి. రేగు పళ్ళతో స్నానం చేయించిన కంటే ఆ రేగు పళ్ళని మీ పిల్లలకి తినిపించడం నయం. మరి సంక్రాంతి పండుగని అంటే సంక్రాంతి అని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మొదటి 6 నెలలు దక్షిణాయనం, తర్వాత 6 నెలలు ఉత్తరాయణం కదా. ఉత్తరాయణంలో మొదటి రాశి ఏదంటే మకర రాశి. ఆ మకర రాశిని స్టార్ట్ అవుతుంది కాబట్టి మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగ చేసుకోవడానికి ప్రకృతి కూడా ఒక రీజన్. సంక్రాంతికి మనం పిండి వంటలు చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? దక్షిణాయనంలో అంటే మొదటి 6 నెలలు అంటే భోగి పండుగ వరకు కూడా క్లైమేట్ ఒకలాగా ఉంటుంది. దాని తర్వాత నుంచి సంక్రాంతి రోజు నుంచి క్లైమేట్ మారిపోతుంది. భోగి పండుగ వరకు ఉండే క్లైమేట్ ఫుడ్ డైజెషన్కి కొంచెం కష్టం అనమాట. ఫుడ్ డైజెషన్ ఈజీగా అవ్వదు. దానికోసం అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆయిల్ ఫుడ్ తినకూడదు, చలికాలం ఆయిల్ ఫుడ్ తింటే సరిగ్గా అరగదు, పనులు చేయలేరు, మీకు ఎనర్జీ అనేది రిలీజ్ కాదు, ఇట్లా చాలా రీజన్స్ అయితే ఉండేవి ప్రాక్టికల్గా. సో ఇంకా ఫుడ్కున్న రిస్ట్రిక్షన్స్ అనేవి పోతాయి. అందుకని చెప్పేసి సంక్రాంతి నుంచి ఆయిల్తో చేసిన ఫుడ్లు అంటే పిండి వంటలు కానీ, బియ్యం పిండితో చేసినవి, శనగపిండితో చేసినవి, బెల్లం, నువ్వులు, నెయ్యి వీటన్నిటిని కలుపుకొని పిండి వంటలు అయితే చేసుకుంటారు. అండ్ పొంగల్ పెట్టుకుంటారు, పాయసం చేసుకుంటారు. పాయసంలో ఏముంటాయి? రైస్ ఉంటుంది, వాటర్, పాలు ఉంటాయి, బెల్లం ఉంటుంది, పచ్చినిపప్పు ఉంటాయి. వీటన్నిటి కూడా చల్లవన్నమాట. ఎందుకంటే మకర సంక్రాంతి అంటే తర్వాత 6 నెలలు, ఉత్తరాయణంలో స్టార్ట్ అయ్యే 6 నెలలు కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది, వెలుగు ఎక్కువ, కాబట్టి చలవ కోసం ఇవన్నీ తింటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, పంట అమ్మేసిన తర్వాత డబ్బులు చేతికి వస్తాయి కదా, దాంతో కుటుంబం మొత్తం ఆ సంవత్సరానికి సరిపడా బట్టలు కొనుక్కుంటారు, చెప్పులు కొనుక్కుంటారు, కావాల్సిన ఇంట్లో ఐటమ్స్ కొనుక్కుంటారు. సో వాటన్నిటిని చూపించుకోవడం కోసం, అంటే మన బంధువులకి మా పంట ఇంట్లో పండింది, మా పంట ఇంత బాగా పండడం కోసం మేము ఇవి వాడాము, అవి వాడాము, ఈ పద్ధతి పాటించాము, అందుకే మా పంట బాగా పండింది అని చెప్పుకోవడానికి కోసం చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేదా వాళ్ళు ఇక్కడికి రావడం, అందరూ కలిసి తింటాం, పిండి వంటలు తింటాం, పిల్లలందరూ ఆడుకోవడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి షేర్ చేసుకుంటారు అనమాట నాలెడ్జ్ని. మా పంటలో ఇట్లా చేసాము, అందుకే మా పంట దిగుబడి ఇట్లా ఉంది, డబ్బులు బాగా వచ్చాయి, మీరు కూడా ఇట్లా చేయండి అనేసి ఈ విధంగా మంచిని షేర్ చేసుకుంటారు. అందుకే చుట్టాలందరూ వస్తారనమాట సంక్రాంతికి, లేదా మనం వెళ్తాం, లేదా వాళ్ళు వస్తారు. ఇట్లా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. నేను చెప్పింది ఇంకా 50% ఉంటుంది, నాకు కూడా ఇంకా క్లియర్గా తెలియదు. ఇంకా సంక్రాంతికి ముగ్గులు కూడా వేస్తారు. ముగ్గులు వేస్తారు, గొబ్బెమ్మలు పెడతారు, పూలతో అలంకరిస్తారు, రథం ముగ్గులు అంటారు. ఇవన్నీ ఎందుకు వేస్తారు? ఆ లైన్లో ఉన్న బ్యాక్టీరియా పోవడం కోసం. అంటే ఇప్పుడు మన ఇంట్లో కంటే వీధిలో ఇంకా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పోవడం కోసం ఈ ముగ్గులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
ముగ్గులో ఉండే కాల్షియం వల్ల బ్యాక్టీరియా అనేది అంతమవుతుంది అనమాట. అందుకే ఒక రథం ముగ్గు వేస్తారు. ఆ రథం ముగ్గుని ప్రతి ఇంటి ముందు వేసే రథం ముగ్గు కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ లైన్ వేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది ఆ లైన్ దాటి ఏ ఇంట్లోకి రాదు, ఆ మధ్యలోనే స్టక్ అయిపోతుంది, కొంతసేపు చనిపోతుంది. ఈ రథం ముగ్గులు వేయడానికి కారణం అది. అంతే తప్ప ఆ రథంలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని ఊరేగిస్తాం మేమంతా, ఈ విధంగా కాదు. ఇది ఒక ప్రాక్టికల్ రీజన్ అనమాట. మన హిందూ ధర్మంలో ఉన్న, సనాతన ధర్మంలో ఉన్న పండగలు కానీ ఇవన్నీ సైంటిఫికల్ రీజన్స్. ప్రాక్టికల్గా మన ప్రకృతికి కాపాడుకోవడం కోసం, మనుషులు శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండడం కోసమే పెట్టుకున్న ధర్మాలు పండగలు. సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులు కావచ్చు, లేకపోతే ఇంకొన్ని ఉంటాయి కదా పండగకి చేసుకునే స్పెషల్స్, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ రీజన్సే. సైంటిఫికల్గా ఇది చేస్తే మంచిది మనకి అనే రీజన్స్ తప్ప ఎలాంటి మూఢనమ్మకాలు కాదు. చాలా మంది అంటారు అనమాట, ఈ జనరేషన్ యూత్ వాళ్ళు పిల్లలు తెలియక అవన్నీ మూఢనమ్మకాలు, ముగ్గులు ఎందుకు మూఢనమ్మకాలు, గంగిరెద్దులు ఎందుకు మూఢనమ్మకాలు, పెద్దలకి దండం ఎందుకు పెట్టుకోవాలి, వాళ్ళకి ఎందుకు బట్టలు పెట్టాలి, ఇవన్నీ మూఢనమ్మకాలు అని ఆలోచిస్తారు. కానీ దాని వెనక కూడా ఒక రీజన్ ఉంది. పెద్దలకు బట్టలు ఎందుకు పెట్టుకుంటామంటే మనం పంట పండించిన డబ్బులు మన చేతికి వస్తాయి. ఆ డబ్బు ఉన్న ధైర్యం ఉంటుంది మనకి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మన తాతలో లేకపోతే వాళ్ళ తాతలో వాళ్ళ భూములు మనకు రావడం వల్ల ఆ భూమిలో మనం పంటలు పండించుకొని దాని ద్వారా మన కుటుంబం బతుకుతుంది. సో వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తూ మీరు ఆ రోజు సంపాదించి మాకు ఇవ్వడం వల్లే మేము ఈ రోజు ధైర్యంగా ఉన్నామని చెప్పేసి ఆ పెద్దలకి, పితృదేవతలకి ఆ బట్టలు పెట్టుకొని వాళ్ళకి పిండి వంటలు లేకపోతే ఏదన్నా స్పెషల్ చేసుకుంటే వాటిని అర్పిస్తారనమాట. అంటే వాళ్ళకి ఫుడ్ లాగా పెడతారనమాట. అవి అంటే వాళ్ళకి రిప్రజెంట్ చేస్తూ ఫుడ్, వాళ్ళకి కావాల్సినవి, అది డ్రింక్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి ఇష్టమైనవి పెడతారనమాట. అది వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం. మూడో పండుగ కనుమ పండుగ. కనుమ పండుగ ఎందుకు చేసుకుంటారంటే ఈ పంటలు పండడానికి, ఈ పంట బాగా పండడానికి కోసం పంచలోహాలు ఏదో అంటారు సంథింగ్, అదంటే ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ ఇవి పంటల్లో చల్లుతారు. దున్నడానికి ఎద్దులు కావాలి, కొన్ని పనిముట్లు కావాలి. సో దానికోసమని కనుమ పండుగని పశువుల పండుగ అంటారు. ఈ పశువులకి అంటే మన పంట పండించడం కోసం కానీ లేకపోతే మన ఇంటి నుంచి పంట దాకా అంటే చేను వరకు వెళ్ళడానికి ఎద్దుల బండ్లు ఉంటాయి. ఈ ఎద్దుల బండ్ల మీదే వెళ్ళేవాళ్ళు అప్పట్లో. వాటి కోసం అని చెప్పేసి, ఈ దున్నడం కోసం అని చెప్పి అప్పట్లో స్ట్రెంత్ కోసం ఎద్దులనే వాడేవాళ్ళు. మళ్ళీ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇవన్నీ పచ్చిగా చెప్పాలంటే ఆవు కానీ గేదె కానీ తన పిల్లల కోసం కంటే మనుషుల కోసం ఎక్కువ పాలిస్తుంది. అంటే మనం లాక్కుంటాం అనుకోండి, కానీ అవే మనం ఏం అనలేవు కూడా, సరెండర్ అయిపోయి ఉంటాయి. సో వాటికి రెస్పెక్ట్ ఇస్తూ వాటికి కూడా ఒక రోజుని రిప్రజెంట్ చేశారు. అంటే ఇంత కష్టపడితే సంవత్సరంలో ఒక్కరోజైనా వాటికి కొంచెం మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ కనుమ పండుగని పశువుల పండుగ అంటారు. ఆ రోజు వాటిని పూజిస్తారు, శుభ్రంగా కడుగుతారు. ఆ ఎద్దుల బండ్లు కానీ పంటకు కావాల్సిన పనిముట్లు వీటన్నిటిని కడిగి పసుపు కుంకుమతో అలంకరించి వాటిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజే ముక్క అన్ని తింటారు. మందాగా తాగుతారు, చికెన్ ముక్కలు తినే వాళ్ళు తింటారు, గారెలు ఇవన్నీ చేసుకుంటారు. వీటన్నిటిని పితృదేవతలకు అంటే మన పూర్వీకులకి పెడతారనమాట. ఈ పంటలు ఇచ్చినందుకు కానీ ఈ భూములు ఇచ్చినందుకు. అండ్ ఇంకో ముఖ్య రీజన్ వచ్చేసి ఆవులు అనేవి చాలా పవర్ఫుల్ అంటే దాన్ని ఎట్లా చెప్పాలి, ఒక అద్భుతమైన జంతువు అనమాట ఆవు అనేది. ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే ఒకే ఒక్క ప్రాణి ఈ భూమి మీద. ఆవుకి మీరు ఎంత విషమైనా తినిపించండి, అది కంఠంలోనే ఆగిపోతుంది. దానికి ఎంత విషం తిన్నా కానీ అది ఆవు మూత్రంలో కానీ ఆవు పేడలో కానీ ఆవు పాలలో కానీ దాని చర్మంలో కానీ దాని మాంసంలో కానీ కలవదు. అందుకే దానికి ఎంత విషం తినిపించిన తర్వాత కూడా దాని నుంచి వచ్చి అన్ని వాడుకోవచ్చు మనం. ప్రతి ఒక్కటి కూడా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం వాడే మెడిసిన్స్ లండన్ నుంచి వస్తాయి కదా కొన్ని, ఆ లండన్ వాళ్ళు మన ఆవులో నుంచి వచ్చే మూత్రాన్ని పేడని వాడతారనమాట యాంటీబయాటిక్గా. అంటే ఆ మెడిసిన్స్లో వాడతారు. ఆవు పేడను కానీ ఆవు పంచకాన్ని కానీ అంటే ఆవు మూత్రం వీటన్నిటిని మన పంటల్లో వాడేవాళ్ళు, పంటలు బాగా పండడం కోసం. పంటలో ఉన్న క్రిమి కీటకాలు చచ్చిపోతాయి. ఆవు పేడని మన ఇంటికి కలికేవాళ్ళనమాట, ఆ బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా ఉంటుందని చెప్పేసి. ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆవు నుంచి. సో అందుకోసం కూడా కనుమ పండుగని జరుపుకుంటారు. ఇట్లా సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి ఆవు నుంచి. అండ్ మనకి పంట కోసం, పొలం బాగా పండడం కోసం, దున్నడం కోసం, మన ట్రావెలింగ్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఆవుకి కట్టే పనిముట్లని మన పంటకు ఉపయోగపడ్డ ప్రతి ఒక్క దాన్ని కూడా పూజిస్తారు. అండ్ ఇంక సంక్రాంతికి కానీ కనుమకు కానీ మన ఇంట్లో ఉండే పని వాళ్ళు, అది పొలం కోసం పనిచేసిన వాళ్ళు కావచ్చు, మన ఇంటి కోసం పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి బట్టలు పెట్టి మన ఇంట్లో ఉన్న పిండి వంటలు పెట్టి వాళ్ళకి ఎంతో కొంత డబ్బు సహాయం చేసి పండుగను జరుపుకోమంటారు. ఎందుకంటే మనం పంట పండించి మనం చాలా ఎక్కువ ధనం వస్తుంది, మనకి డబ్బులు చాలా సంపాదించుకోవచ్చు. కానీ ఈ పన్ను మనుషులకి నెలసరి ఆదాయమే వస్తుంది. ఆ ఆదాయం వాళ్ళకి నెలకు సరిపోతుంది తప్ప స్పెషల్గా చేసుకోవడానికి ఏం మిగలదు. అంటే ప్రతి నెల నార్మల్గా ఎట్లా బతుకుతామో అట్లానే బతుకుతారు తప్ప పండగ వచ్చింది కదా 3 రోజులు, ఈ పండగకి మనం మంచి పిండి వంటలు చేసుకోవాలి లేకపోతే డబ్బు ఖర్చు పెట్టి బట్టలు కొనుక్కోవాలంటే వాళ్ళకి ఆ నెలసరి ఆదాయం సరిపోదు.
అందుకోసం అని చెప్పేసి ఈ బాగా సంపాదించుకొని అంటే పంట పండించుకొని డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు ఎంతో కొంత దానం చేస్తారు వాళ్ళకి. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాయి. అది ప్రకృతి పరంగా కావచ్చు, లేకపోతే సాటి మనిషికి హెల్ప్ చేసే విధానం కావచ్చు. ఇట్లా పండగల వల్ల మన సనాతన ధర్మంలో, మన హిందూయిజంలో ఉన్న పండగలకి చాలా సైంటిఫికల్ బెనిఫిట్స్, సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి. వీటిని అర్థం చేసుకుని పండగలు చేసుకుంటే ప్రకృతి చాలా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. అది దాని లిమిట్స్ దాటకుండా మనకి ఎట్లాంటి హాని చేయకుండా, అంటే ప్రకృతి విపత్తులు రాకుండా మనం చాలా సేఫ్గా ఉంటాం. అది బ్యాక్టీరియా పరంగా కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, వానలు ఎక్కువ పడడం, తుఫానులు రావడం, లేకపోతే వర్షాలు పడక భూమి ఎండిపోవడం, పంటలు బాగా పండకపోవడం, ఇట్లాంటివన్నీ ఉండవు అనమాట. ఇప్పుడు దాకా ఈ 3 పండుగల గురించి చెప్పాను కదా. ఈ 3 పండుగలు ఎక్కడైనా మీకు మన హిందూ దేవుళ్ళు తగిలారా? అంటే మనం పూజిస్తాం, పండగ కదా దేవుడు దండం పెట్టుకుందాం, పండగ కదా గుడికి వెళ్దాం అని మనం అనుకుంటాం తప్ప పండగలకు పెట్టిన యాక్చువల్ రీజన్స్ కానీ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్లో కానీ ఎక్కడా కూడా దేవుడు అనే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ దేవుళ్ళ కంటే ముందు పెట్టుకున్న సనాతన ధర్మం ఇది. దేవుళ్ళు కూడా లేదనమాట అప్పటికి. సపోజ్ ఇప్పుడు మన రాముల వారు కావచ్చు, కృష్ణుల వారు కావచ్చు, ఈ సంక్రాంతి పండుగలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా లేరనమాట. దేవుళ్ళు కూడా పండగల్ని జరుపుకునేవాళ్ళు. దేవుళ్ళ వల్ల పండగలు పుట్టలేదు, పండగలు పుట్టాకే దేవుళ్ళు పుట్టారు. అంటే నేను ఇక్కడ దేవుళ్ళని కించపరచట్లేదండి, జస్ట్ టైం లైన్ చెప్తున్నా అంతే. పండగల ముందు వచ్చాయి, దేవుళ్ళు ముందు వచ్చారు అనేసి ఒక టైం లైన్ లాగా చెప్తున్నా. దీన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేను. మరి ఈ సంక్రాంతి పండుగని ఓన్లీ మన తెలుగు వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రమే జరుపుకుంటారు, ఇంకెక్కడ జరుపుకోరా అంటే ప్రపంచం మొత్తం జరుపుకుంటారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం లైన్. అంటే మన దేశంలో అయితే ఒకే టైం లైన్ ఉంటుంది, కొన్ని గంటల తేడా ఉంటుంది. అంటే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారడం, లేదా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారడం ఒకే టైంలో ఉంటుంది, కొన్ని గంటలే తేడా ఉంటుంది తప్ప. అంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఫస్ట్ ఉదయిస్తాడు, అక్కడికంటే మనకు కొన్ని గంటలు తేడా ఉంటుంది సూర్యుడు ఉదయించడానికి. సో ఈ గంటలు తేడా ఉంటుంది అంతే, ఒకే రోజు ఉంటుంది పండగ అనేది. ఇప్పుడు మన దేశంలో కూడా ఇదే రోజు, ఇప్పుడు మన సంక్రాంతిని ఏ రోజు జరుపుకుంటామో అదే రోజు వేరే రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ అంటారు, కర్ణాటకలో, నేపాల్ దేశంలో కూడా జరుపుకుంటారు. నేపాల్లో మహాసంక్రాంతి అంటారు, కర్ణాటకలో మహాసంక్రాంతి అంటారు, పంజాబ్లో లహోరీ అంటారు, గుజరాత్లో ఉత్తరాయణం అంటారు, అస్సాంలో బొహాగ్ బిహు అంటారు, ఉత్తరప్రదేశ్లో కిచిడి అంటారు. ఈ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా జరుపుకుంటారు. వాళ్ళు కూడా ఇదే సంక్రాంతి రోజు, అంటే మనం 14, 13 లేకపోతే 12 ఎట్లా జరుపుకుంటామో అదే రోజు జరుపుకుంటారు వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళ స్టైల్స్ వేరుంటుంది. ఇప్పుడు మన ప్రాంతం తగ్గట్టు, మన ప్రాంతంలో ఉన్న ఎండలు బట్టి ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. అది పిండి వంటలు కావచ్చు, లేకపోతే పాయసం కావచ్చు. అది మన క్లైమేట్ని బట్టి ఉంటుంది, లేదా మన పంటలు బట్టి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు పశువులను పూజిస్తాం కదా, అది మనం పంటలు ఎక్కువ పండిస్తాం కాబట్టి పశువులకి రిప్రజెంట్ చేస్తూ, లేదా మనకి భూమి ఇచ్చినందుకు పెద్దలకి రిప్రజెంట్ చేస్తూ బట్టలు పెట్టడం ఇట్లాంటి జరుపుకుంటాం. అట్లానే ఇప్పుడు అస్సాంలో తీసుకున్నట్లయితే వాళ్ళ పూర్వీకులు తగ్గట్టే పెట్టుకుంటారు. వాళ్ళకి అక్కడ జీవనం కష్టంగా ఉంటుంది కాబట్టి అస్సాంలో వాళ్ళ పూర్వీకులు కూడా వాళ్ళకి ఎంతో కొంత భూమి ఇస్తారు. ఆ పొలంలో వాళ్ళు ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకొని వాళ్ళ చుట్టాలందరూ కలిసి అక్కడ ఆ రోజు స్టే చేసి అక్కడ పిండి వంటలు చేసుకొని తింటారు. అట్లానే గుజరాత్లో కూడా అట్లానే క్లైమేట్ మారుతుంది, దానికి తగ్గ ఫుడ్ తినాలి, దానికి తగ్గట్టు బ్యాక్టీరియాని చంపుకోవాలని చెప్పేసి భోగి మంటలు వేయడం కానీ, గాలిపటాలు ఎగరడం కానీ ఇట్లానే కొంచెం సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే అక్కడ క్లైమేట్ని, అక్కడ తినే విధానాన్ని బట్టి పండగలు ఉంటాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా సేమ్ మళ్ళానే చేస్తారు. తమిళనాడులో పొంగల్ అంటారు, కర్ణాటకలో మహాసంక్రాంతి అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగే పొంగల్ పెట్టుకుంటారు, పాయసం చలవ కోసం. సో పండగ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లాస్ట్గా ఒకటి చెప్తాను, ఇది ఎట్లాంటి మతం చేసుకోవాల్సిన పండగ కాదు, మనుషులందరూ ప్రకృతి కోసం చేసుకోవాల్సిన పండగ ఇది. ఇప్పుడు చాలామంది వాదిస్తారనమాట, లేదు మా హిందువులదే అని చెప్పేసి. అవును, ఈ ధర్మాలని, పండగల్ని, సనాతన ధర్మంలో ఉన్న నియమాలని హిందువులే రాశారు. కానీ అది ఓన్లీ హిందువులే చేసుకోవాలి అని రాయలేదు, మనుషులు అందరూ చేసుకోవాలని రాశారు. అది సనాతన ధర్మం గురించి తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఎందుకు ముస్లింలు, క్రిస్టియన్ ఎందుకు జరుపుకోరంటే అది వాళ్ళ ఈగో. హిందువులు రాసిన పండుగలు మేము ఎందుకు జరుపుకోవాలి, మాకంటే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పిన పండుగలే మేము చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ ఈగో కావచ్చు, అది ఇంకా వాళ్ళు ఇంకా ఏదైనా కావచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది నేను వాళ్ళని విక్రించను, అది వాళ్ళ మూర్ఖత్వం కూడా అనడం ఇంకా అది వాళ్ళ ఇష్టం అండి. ప్రకృతి పరంగా ఆలోచించైతే చెప్పాను నేను చెప్పడం కాదు, సనాతన ధర్మంలో కూడా అదే ఉంటుంది, ప్రకృతి పరంగానే పండుగలు ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు చాలామంది వాదిస్తారు ఇది ఓన్లీ హిందువుల పండుగే, దేవుళ్ళ కోసమే చేసుకోవాలని. ఇంకా దానికోసం వితంతవాదన చేసే వాళ్ళ కోసం నేనేం చేయలేను, ఎందుకంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు. కావాలంటే మీరు సైంటిఫిక్గా ఎక్కడన్నా చూసుకోండి, లేదా ఏదన్నా చదవండి, పండితులను కనుక్కోండి, మన సనాతన ధర్మంలో పండుగలు ఎందుకు పెట్టారు. దేవుడు లేడని మాట్లాడతారు, ఈ విధంగా అయితే నేను మాట్లాడలేదు. దేవుడు లేడని నేను మాట్లాడలేదు, నేను నమ్ముతానా లేదనేది సెకండరీ. బట్ పండుగని ఎందుకు చేసుకోవాలో అందుకోసమే చెప్తాను.
ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పండుగలు ఎందుకు జరుపుకుంటారు, ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగని ఎందుకు జరుపుకుంటారు, దీని వెనకున్న రీజన్స్ ఏంటివి, ప్రాక్టికల్ రీజన్స్ ఏంటివి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటివి, క్లైమేట్కి ఎట్లాంటి అనుసంధానం ఉంది, ఇవన్నీ మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ నాలెడ్జ్ని ఇంకా మీ చుట్టాలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ పిల్లలు కానీ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, లేకపోతే వాళ్ళకు కూడా చూపించే ప్రయత్నం చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం నన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఒక దాని మీద, అది ఏ కంటెంట్ అయినా కావచ్చు, ఒక దాని మీద నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే దాని గురించి ఒక కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి తెలుసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూద్దాం మరి ఎవరు దేని మీద కామెంట్స్ పెడతారో, నేను ఏ వీడియో చేయాలో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.